గ్రామానికి వచ్చిండేది లేదు, సిలిండర్ బుకింగ్ అయింది కూడా లేదు. ఎందుకు ఏడుకుంటాం? వచ్చి నన్ను వచ్చినప్పుడు లేదు, ఈ రోజు వచ్చినప్పుడు లేదని చెప్తాను. వచ్చి రిటర్న్ మా గ్రామానికి వచ్చిండేది లేదు, సిలిండర్ బుకింగ్ అయింది కూడా లేదన్న. మెసేజ్ వచ్చింది, ఓటీపీ కూడా ఉంది, కాకపోతే ఇప్పుడు లేదు, మీ ఊరికే వస్తుందంట. కానీ మా ఊరికి వచ్చేది ఇదే జరుగుతుంది. అడిగినాం సార్, ఈరోజు రమ్మని చెప్పినాడు. ఎంఈఓ సార్తో లెటర్ కూడా తీసుకురమ్మని చెప్పినాడు. తీసుకుని వస్తే ఈరోజు క్లోజ్ చేస్తున్నారు. ఏమో సార్ తెలియదు. సిలిండర్లు ఉన్నాయంట, 350 సిలిండర్లు ఉన్నాయంట సార్. తెల్లారి 7 గంటల కోసం నెంబర్ చెప్పే మామూలుగా పట్టుకుని లైట్ రానేలేదు సార్ బండి. ఇప్పుడు ఏడొస్తే ఈ పరిస్థితి ఏం లేదు సార్, మీరే చూడండి మా పరిస్థితి ఇట్లున్నది. ఇప్పుడు లేదు లేదు అంటారు సార్, దయపెట్టి మాకు సిలిండర్ ఇప్పించమని సార్. తెల్లారి 7 గంటల కోసం అంతవరకు ఇంతవరకు మాకు తినాలి సార్. లైన్లో సీట్లు కూడా రాయించారు సార్, సీట్లు కూడా ఉన్నాయి సార్ దీంట్లో. మళ్ళీ అన్నాక వచ్చి సీట్లు ఉంటే చూడు సార్, నెంబర్ ఇట్లా స్లిప్ రాయించే మళ్ళీ ఎక్కువ జనాలు వచ్చేసిన దానికి డోర్ డెలివరీ చేస్తామని చెప్పేసి ఉన్నాయి పడ్డారు సార్. గ్యాస్ అయిపోయి 5 రోజులు అవుతుంది సార్, ఇంతవరకు సిలిండర్ లేదు సార్. ఫోన్ చేసినాము, ఈరోజు రేపు అని చెప్పి వీళ్ళు పొడిగిచ్చినారు. సిలిండర్ ఉందా లేదో మాకు తెలియదు, కానీ ఈ రోజు అయితే ఖచ్చితంగా ఇస్తామని చెప్పినారు. 8 గంటల నుంచి ఇక్కడే వెయిట్ చేసినాము. వెయిట్ చేయనాక జనాలు అందరికీ అదే మాట చెప్పడంతో అందరూ ఏకదాటిగా ఒకేసారి రావడంతో సిలిండర్లు అయితే జనాలు ఎక్కువైపోయి సిలిండర్ ఇస్తామని చెప్పినారు. మాకు ఒక చీటీ కూడా ఇచ్చినారు, 40 చీటీలు ఇచ్చినారు. 40 మందికి ఒక సైడ్ లైన్లో నిలబడి సిలిండర్ ఇస్తామని చెప్పినారు. తర్వాత ఒక మేడం వచ్చి ఇక్కడ క్రౌడ్ ఎక్కువైపోయింది, సిలిండర్లు ఇంటి దగ్గరికి డెలివరీ చేసి ఇస్తారని చెప్పడంతో ఎక్కడో అక్కడ వెళ్ళిపోయారు. సిలిండర్ అంటే స్టాక్ 350 ఉంటాయని చెప్తున్నారు, కానీ సిలిండర్ ఇవ్వడం లేదు. మాకు గ్యాస్ అయిపోయి 10 దినాల నుంచి ఇంటి దగ్గర గ్యాస్ లేకుండా ఉన్నాము. ఈ పరిస్థితి అన్నం తినేదానికి పొయ్యిలో చేసేదానికి పొయ్యి కూడా లేదు. దానివల్ల ఈడు వచ్చేస్తే ఈ మాత్రం చెప్తున్నారు, ఎట్లా అన్నం చేసుకోవాలో కూడా తెలియదు. వారం దినం ఇంటికాడ పెట్టుకున్నాము, ఊర్లోకి రాలేదు సిలిండరు. అడిగినాము, అందుకే త్వరగా వచ్చింది. 8 గంటల వరకు వచ్చి 8 గంటలకు వచ్చినాము సార్. కాసుకున్నాము, వేసి పెట్టుకున్నాము, ఇప్పుడు ఇచ్చేంత ఉంటాము సార్. ఇక్కడికే డెలివరీ ఇస్తా ఉన్నామంటారు, ఎప్పుడు వస్తారు సార్? ఎప్పుడు వచ్చినావు?
లేదు నాకు చాలా కాదు లేదు. ఒకసారి ఫోటో అధ్యక్షుడు ఎప్పుడు హైట్ లో ఉన్నారు కదా. జరిగింది చిన్న ఫాల్ట్ జరిగింది. ఏం జరిగిందంటే టేబుల్ హైట్ చేసినాడు. వీళ్ళు ఏం చేసినారు, చైర్స్ ఆన్లైన్ బుక్ చేసినారు. చైర్ ఆన్లైన్ బుక్ చేసినారు. చైర్స్ నచ్చి సరిపోతాయి కదా. లేదు, అప్పుడు ఇది లేకపోతే ఇంత హైట్ లో ఉన్నాను. సూపర్ 6 బాగా చేశాను కదా. పెద్ద ప్రోగ్రామ్ వస్తాడు ఒకటి కీలా మొత్తం పైన షీట్లే కదా. షీట్లు వేసేసి అంటే పఫ్ శ్రీధర్ ఏ షీట్ అది? గ్యాలరీ షీట్ పఫ్ షీట్లు హీట్ రాకుండా నీకు వర్షం పడ్డ సౌండ్ రాకుండా ఉంటుంది. మమ్మ వచ్చింది ఆ షీట్. నార్మల్ షీట్ మామూలు